హాయ్ గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫైనాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గైస్ హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ గనుక మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్టయితే ఈ వీడియోలో మీకు డీటెయిల్‌గా ప్రాసెస్ చెప్తాను. చాలా ఈజీ వేలో మనకు హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు స్టెప్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా మనం అప్లై చేసుకోవచ్చు అని చెప్పి. అలాగే ఇక్కడ విషయం ఏందంటే మనం హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ అప్లై చేసేటప్పుడు జనరల్‌గా ఈ క్రెడిట్ కార్డ్ లింక్ అనేది మీకు కింద ఇచ్చి ఉంటాం కదా! మరి దానికి అప్లై చేసిన వెంటనే మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్ కాకుండా నంబర్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ కూడా మీకు కనబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ దగ్గర బెటర్ సిబిల్ స్కోర్ ఉండి, మీ దగ్గర క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇంతకుముందు స్ట్రాంగ్‌గా చేసినట్టయితే మీకు చాలా క్రెడిట్ కార్డ్స్ అయితే సజెస్ట్ చేస్తారు. లైక్ హెచ్‌డిఎఫ్‌సికి సంబంధించి మిలియనియర్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, ఫ్రీడమ్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, ఇలా అలాగే స్విగ్గీ క్రెడిట్ కార్డ్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. దాంట్లో మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్ మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ అప్రూవల్స్ అనేవి ఫాస్ట్ ఇస్తూ ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడనే కాదు భయ్యా, ముందు నుంచి కూడా హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ నంబర్ 1 అన్నమాట క్రెడిట్ కార్డ్ అప్లికేషన్స్‌లో. మరి ఈ వీడియోని మీరు కంప్లీట్‌గా చూసినట్టయితే ఎటువంటి డాక్యుమెంట్స్ మనకు అవసరమవుతాయి, ఏ ప్రూఫ్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా డీటెయిల్‌గా మీకు తెలుస్తాయి. సో స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా వాచ్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్ డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ఇచ్చా కదా! ఆ లింక్ ద్వారా మాత్రమే మీకు ఎందుకు క్లిక్ చేయమని చెప్తున్నా అంటే మీరు అప్లై చేసే ప్రాసెస్‌లో ఏమైనా స్టెప్స్ మిస్ అయ్యాయంటే ఇక్కడ మీకు అసిస్ట్ చేసే అవకాశం అయితే నాకు కనబడుతుంటుంది. కాబట్టి మీకు అయితే డిస్క్రిప్షన్ ద్వారా ఇక్కడ ఓపెన్ చేయమని చెప్తున్నా. మరి అప్లికేషన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. అన్‌ర్యాప్ యువర్ న్యూ ఆఫర్ లోడెడ్ క్రెడిట్ కార్డ్ అని కనబడుతుంది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తరపున. కింద చూసారంటే రూ. 1500 అమెజాన్.ఇన్ వోచర్ ఉంటుంది. సో ఇదొక లిమిటెడ్ టైమ్ ఆఫర్. అంటే మీరు ఏ క్రెడిట్ కార్డ్ హెచ్‌డిఎఫ్‌సిలో తీసుకున్నా అది హెచ్‌డిఎఫ్‌సికి సంబంధించి మిలియనియర్ కావచ్చు, లేదంటే స్విగ్గీ హెచ్‌డిఎఫ్‌సి కావచ్చు, టాటా నియో క్రెడిట్ కార్డ్ కావచ్చు, ఫ్రీడమ్ కావచ్చు, ఏది క్రెడిట్ కార్డ్ తీసుకున్నా కూడా ఇప్పుడు ఆఫర్ అయితే నడుస్తుంది. మరి ఈ ఆఫరు చాలా మందికైతే అవైలబుల్‌లో వస్తుంది. రూ. 1500 వర్త్ చేసే మీకు అమెజాన్ వోచర్ అయితే వచ్చేస్తుంది, గిఫ్ట్ వోచర్. దాన్ని యూజ్ చేసుకొని మళ్ళీ మీరు అమెజాన్.ఇన్ వెబ్‌సైట్‌లో వెళ్లి ఏదైనా పర్చేజ్ కూడా చేసుకోవచ్చు. సో లిమిటెడ్ టైమ్ ఆఫర్ కాబట్టి వెంటనే త్వరపడడం మంచిది. మరి ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకు 4 స్టెప్స్‌లో క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఏందంటే ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. అలాగే సెకండ్ స్టెప్ కన్ఫర్మ్ యువర్ డీటెయిల్స్. తర్వాత చూస్ కార్డ్. ఫైనల్‌గా సబ్మిట్ అండ్ రిసీవ్. సో ఫస్ట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్‌లో మనకు ఎంటర్ యువర్ మొబైల్ నంబర్ కనబడుతుంది. మీ మొబైల్ నంబర్ అనేది మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్‌కు, పాన్ కార్డ్‌కు లింక్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది. ఆ నంబర్ మాత్రమే మనకు యూజ్ అవుతుంది భయ్యా. అలాగే మీ దగ్గర బ్యాంక్ అకౌంట్స్ ఏమైనా ఉన్నట్టయితే అంటే లైక్ హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బీఐ ఏదైనా కావచ్చు. సో ఆ బ్యాంక్ సంబంధించి లింక్ అయినటువంటి ఒకటే నంబర్‌ని ఎవరైతే యూజ్ చేయడం బెటర్. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేసుకోండి. లేదంటే మీ దగ్గర పాన్ కార్డ్ ఉన్నట్టయితే పాన్ కార్డ్ నంబర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్‌లో మీ యొక్క మొబైల్ నంబర్‌కు ఓటీపీ అయితే వస్తుంది. 6 డిజిట్స్ ఓటీపీ. సో దాన్ని ఎంటర్ చేసుకొని ఇక్కడ వ్యూ ది బెస్ట్ క్రెడిట్ కార్డ్‌ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే కనబడతాయి. మీ యొక్క ఫుల్ నేమ్ అంటే ఇది పాన్ కార్డ్‌తో యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉంటుందో అది మాత్రం మెన్షన్ చేసుకోవాలి. దాని తర్వాత మీ యొక్క జెండరు మేలా, ఫీమేలా, అలాగే థర్డ్ జెండర్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అలాగే పాన్ నంబర్ కావచ్చు, అలాగే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఈమెయిల్ అడ్రెస్. దాంతో పాటు ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ కూడా అడుగుతాయి. లైక్ సెల్ఫ్ ఎంప్లాయిడా లేదంటే సాలరీడ్ పర్సన్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ సాలరీడ్ పర్సన్ కావచ్చు, లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు, ఎవరికైనా సరే క్రెడిట్ కార్డ్ అనేది మనకి అప్రూవల్ ఇస్తుంది. ఇన్‌ఫాక్ట్ హెచ్‌డిఎఫ్‌సిలో మనకి 18 ఇయర్స్ ఉన్నా కూడా మనకు క్రెడిట్ కార్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే స్టూడెంట్స్‌కి కూడా మనకి హెచ్‌డిఎఫ్‌సి వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ కొన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్ కావచ్చు. ఇది అలాగే పిక్సెల్ క్రెడిట్ కార్డ్ కావచ్చు. ఇవన్నీ కేవలం 18+ ఇయర్స్ ఉంటే సరిపోతుంది ఏజ్ అనేది. అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మెయిలింగ్ అడ్రెస్ ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటారు. ఒకవేళ లేకపోయినట్టయితే మీరు డీటెయిల్స్ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ నేను ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్‌లో సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని తీసుకున్నాను. సాలరీడ్ పర్సన్ అయినట్టయితే మీ సాలరీకి సంబంధించి ఏ ఆర్గనైజేషన్‌లో మీరు వర్క్ చేస్తున్నారు, అలాగే మీ యొక్క ఆఫీస్ ఈమెయిల్ అడ్రెస్, తర్వాత అడ్రెస్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాబట్టి సో సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అయితే తీసుకున్నా. అలాగే ఇక్కడ కంపెనీ నేమ్ అని కనబడుతుంటుంది. ఇక్కడ అదర్స్ అని సెలెక్ట్ చేసుకునేసి కంపెనీ నేమ్ మీకు నచ్చినది రాసుకోవచ్చు. మీకు ఏదైనా షాప్ ఉన్నట్టయితే షాప్ పేరు రాసుకోండి. లేదంటే మీ యొక్క ఇంటి అడ్రెస్ అంటే మీ ఇంటి పేరే మళ్ళీ ఇక్కడ కూడా మెన్షన్ చేసుకోవచ్చు మీకు ఇది లేకపోయినట్టయితే. అలాగే యువర్ కరెంట్ డిజిగ్నేషన్ కనబడుతుంది. సో ఓనర్ ఉన్నట్టయితే ఓనర్‌ని తీసుకోండి. లేదంటే ప్రొప్రైటర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే సెల్ఫ్ మేడ్ మనకి ఆర్గనైజేషన్ చెప్పుకోవచ్చు. మీ షాప్ ఓనర్ మీరు ఉన్నట్టయితే అక్కడ ఓనర్ కానీ, ప్రొప్రైటర్ కానీ మెన్షన్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఓకే అయినట్టయితే ఇక్కడ జీఎస్టీ నెంబర్ ఉంటుంది. సో దాన్ని స్కిప్ చేసుకోండి, మనకు అవసరం లేదు. ఇక ఇవన్నీ ఓకే అయినట్టయితే కింద మనకి సేమ్ అడ్రస్ ఫర్ ది క్రెడిట్ కార్డ్ అని కనబడుతుంటుంది. సో పైన అడ్రస్ యాజ్ ఇట్ ఈస్‌గా మీకు అక్కడే ఉన్నట్టయితే మీరు దాన్ని యెస్ అని క్లిక్ చేసుకోండి. లేదు మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంది అంటే ఆధార్ అడ్రస్ వేరే ఉంది. ప్రెజెంట్ మనం రెసిడెన్స్ అడ్రస్ వేరే. అక్కడికి మాత్రమే మనకి క్రెడిట్ కార్డ్ కమ్యూనికేషన్ జరగాలనుకున్నట్టయితే ఇక్కడ నో అని క్లిక్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి మీ యొక్క ప్రెజెంట్ అడ్రస్‌ని మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఓకే అయినట్టయితే చెక్ బెస్ట్ ఆఫర్స్ మీద కనబడుతుంది. సో ఆఫర్ తీసుకోవడానికి ఒక 1 ఆర్ 2 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఒకసారి సర్వర్ బిజీ ఉన్నప్పుడు.
వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీకు ది బెస్ట్ ఆఫర్స్ అనేవి లేదంటే క్రెడిట్ కార్డ్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. ఇక్కడ మీరు గమనించారంటే 3 క్రెడిట్ కార్డ్స్ నాకు సజెస్ట్ చేయబడ్డాయి. ఫస్ట్‌ది బిజ్ ఫస్ట్, అలాగే ఇక్కడ సీఎస్‌సి స్మాల్ బిజినెస్ మనీ బ్యాక్, అలాగే సీఎస్‌సి స్మాల్ బిజినెస్ మనీ బ్యాక్ రూపే. ఇక్కడ ఈ మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్‌లో మనకి బిజినెస్ క్రెడిట్ కార్డ్ ఉంటుంది. దాంట్లో వీసా, రూపే ఇలా అయితే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మొత్తం 3 క్రెడిట్ కార్డ్స్ నాకు కనపడడం జరిగాయి. ఇక నేను బిజ్ ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇన్‌ఫాక్ట్ మనం కింది స్క్రోల్ చేసామంటే మీరు ఏ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేస్తారో దాని యొక్క ఆఫర్స్ అని కూడా అక్కడ చూసుకోవచ్చు. అంటే కీ బెనిఫిట్స్. మీరు ఏ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే దాని యొక్క బెనిఫిట్స్ అనేవి కనబడుతుంటాయి. చూడండి, స్మాల్ బిజినెస్ క్రెడిట్ కార్డ్ యొక్క ఫీచర్స్ కనబడుతున్నాయి. అలాగే ఇక్కడ రూపే క్రెడిట్ కార్డ్ యొక్క ఫీచర్స్ కూడా ఈ విధంగా కనబడుతున్నాయి. మరి కింది స్క్రోల్ చేసామంటే ఇక్కడ ఈ 3 క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నట్టయితే మనకి యాన్యువల్ ఫీ లేదంటే మనకు జాయినింగ్ ఫీ ఎంతైతే ఉంటుందో అది ఇక్కడ చూసుకోవచ్చు. బిజ్ ఫస్ట్ ₹500 రెన్యువల్ చేసుకున్నాను అనుకున్నట్టయితే ₹50,000 స్పెండ్ చేసినట్టయితే ఇది రెన్యువల్ అయిపోతుంది. అంటే మీకు ఫీ పడదు నెక్స్ట్ ఇయర్ నుంచి. అలాగే సెకండ్ క్రెడిట్ కార్డ్ మనీ బ్యాక్ అయితే ₹250 దానికి 25,000 స్పెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రూపే క్రెడిట్ కార్డ్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్ కాబట్టి రెండింటికి ఒకటే అప్లై అవుతుంది. అది వీసా కావచ్చు లేదంటే రూపే కావచ్చు. మరి ఇందులో మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను బిజ్ ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకునేసి గెట్ దిస్ కార్డ్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. దీని తర్వాత ప్లీజ్ ఎంటర్ యువర్ ఆఫీస్ అడ్రస్ అని కనబడుతుంటుంది. ఇన్‌ఫాక్ట్ మీకు ఆఫీస్ అంటే మీరు ఏదైనా సాలరీడ్ పర్సన్ అయితే ఆఫీస్ మెన్షన్ చేసుకోండి. సాలరీడ్ పర్సన్ లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినట్టయితే లేదంటే మీరు ఏదైనా షాప్ కానీ లేదంటే ఇంట్లో కానీ మీరు ఉన్నట్టయితే మీకు ఇంటి అడ్రస్ మెన్షన్ చేయండి. షాప్ ఉన్నట్టయితే షాప్ అడ్రస్ మెన్షన్ చేయండి. నో ఇష్యూస్. ఇవన్నీ ఓకే అయినట్టయితే తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఫైనల్‌గా ఇక్కడ సబ్మిట్ అండ్ వెరిఫై ఆప్షన్ కనబడుతుంది. ఎందుకంటే కీప్ యువర్ నెట్ బ్యాంకింగ్ కస్టమర్ ఐడీ అండ్ పాస్వర్డ్ ఆర్ డెబిట్ కార్డ్ విత్ పిన్ ఆల్సో. మీ దగ్గర ఏదైనా బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఇప్పుడు నాకు హెచ్‌డిఎఫ్‌సి అకౌంట్ ఉంది ఆల్రెడీ. సో దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెన్షన్ చేయమని అడుగుతుంది. ఎందుకంటే పర్సనల్ ఐడెంటిఫికేషన్ కోసం. ఇక్కడ సబ్మిట్ అండ్ వెరిఫై మీద క్లిక్ చేసుకోవాలి. సపోజ్ ఇది లేకపోయినట్టయితే కొద్దిమందికి వీడియో కేవైసీ లాంటివి అడిగే అవకాశం ఉంటుంది. దాంట్లో మీ యొక్క ఒరిజినల్ పాన్ కార్డ్, ఆధార్ తీసుకొని వాళ్ళు వీడియో కేవైసీ తీసుకునేసి ఫర్దర్‌గా ప్రొసీడ్ చేస్తారు. మరి ఇప్పుడైతే నాకు ఈ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి అంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అకౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ కావచ్చు లేదంటే ఏటీఎం కార్డ్ కావచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం ప్రొసీడ్ చేసుకోవాలి. ప్రెజెంట్ మనం ఏటీఎం కార్డ్ ద్వారా ప్రొసీడ్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఏటీఎం కార్డ్ సంబంధించి డీటెయిల్స్ మెన్షన్ చేసుకోవాలి. లాస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ కార్డు, ఎక్స్‌పైరీ డేట్ అలాగే పిన్. సో పిన్‌తో సహా ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ డోంట్ వరీ, ₹1 మాత్రమే వీళ్ళు కట్ చేస్తారు. ఇవన్నీ ఓకే చేసుకున్నట్టయితే ఫర్దర్‌గా మనకు అప్లికేషన్ అయితే ప్రాసెస్ అయిపోయింది. మరి చాలామందికి వీడియో కేవైసీ అవుతుందని చెప్తున్నా కదా! అది ఎలా అవుతుందంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు ఏదైనా వీడియో కేవైసీ ప్రాసెస్ చేసేటప్పుడు ఇక్కడ నాకు నెట్ బ్యాంకింగ్ లేదంటే డెబిట్ కార్డ్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నాకు అప్లికేషన్ సబ్మిట్ అయిపోయింది. అప్లికేషన్ నెంబర్ వచ్చేసింది. మనం ఫర్దర్‌గా 2 డేస్‌కోసారి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మీకు గనుక వీడియో కేవైసీ తీసుకోవాలనుకున్నట్టయితే అక్కడ ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ వీడియో కేవైసీ సెషన్ ఈజ్ అబౌట్ టు బిగిన్ కనబడుతుంటుంది. ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా మన యొక్క మైక్రోఫోను, తర్వాత వీడియో కాల్ సంబంధించి కెమెరా ఇవన్నీ పర్మిషన్ తీసుకొని, లొకేషన్ పర్మిషన్ తీసుకొని ఆటోమేటిక్‌గా ఏజెంట్ మనతో కనెక్ట్ అవుతారు. సో కనెక్ట్ అయ్యి డీటెయిల్స్ అని అడుగుతారు. లైక్ మీ యొక్క ఒరిజినల్ పాన్ కార్డ్ చూపించండి. అలాగే మీ యొక్క సైన్ కింద చేయండి. వాళ్ళన్నీ చెప్పి క్యాప్చర్ చేసుకుంటారు. ఇవన్నీ ఓకే అయినట్టే ఫర్దర్‌గా మీకు వీడియో కేవైసీ కంప్లీట్ అయిపోతుంది. వీడియో కేవైసీ కంప్లీట్ అయిందంటే ఇక్కడ చూసుకోవచ్చు. డియర్ కస్టమర్ వీడియో కేవైసీ ఈస్ కంప్లీటెడ్ అని కనబడుతుంది. సో ఇలా మీరు వీడియో కేవైసీ కూడా కంప్లీట్ చేసుకొని ప్రాసెస్‌ని క్లోజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఏ క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకున్నారో ఆ క్రెడిట్ కార్డ్ మీకు అప్రూవల్ అయినట్టయితే ఇక్కడ టైం అయితే తీసుకుంటుంది. వితిన్ 15 వర్కింగ్ డేస్‌లో మాక్సిమం క్రెడిట్ కార్డ్ మీకు అప్రూవల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ మీకు క్రెడిట్ స్కోర్ అన్నీ బాగున్నట్టయితే మీకు ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసిన క్రెడిట్ కార్డ్ వచ్చేస్తుంది. సో స్టేటస్ అయితే వస్తుంది. అలాగే మీ యొక్క మొబైల్ నంబర్‌కి మెసేజ్ చేస్తారు. ఈమెయిల్ ఐడీకి తర్వాత ఈమెయిల్ కూడా చేస్తారు. ఇవన్నీ ఓకే అయినట్టయితే మీరు వర్చువల్‌గానే క్రెడిట్ కార్డ్ మై కార్డ్ సెక్షన్‌లో వెళ్ళి చూసుకోవచ్చు. వితిన్ 7 డేస్‌లో మీ యొక్క హోమ్ అడ్రస్‌కి కార్డ్ కూడా డెలివరీ ఫిజికల్‌గా వచ్చేస్తుంది. సో ఇది గైస్ ప్రాసెస్. హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలనుకున్నట్టయితే సింపుల్ స్టెప్స్ ఇవే. ఈ స్టెప్స్ మీరు ఫాలో చేశారంటే మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్ మీ ఇంటికైతే వచ్చేస్తుంది విత్ బెటర్ లిమిట్. సో క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎన్హాన్స్‌మెంట్ సంబంధించి కూడా ఈ హెచ్‌డిఎఫ్‌సి సంబంధించి వీడియోస్ అయితే రీసెంట్‌గా చేశాను. కావాలనుకున్నట్టయితే ఈ క్రెడిట్ కార్డ్ ఉన్నవాళ్ళు హెచ్‌డిఎఫ్‌సిలో లిమిట్ ఎలా పెంచుకోవాలో రీసెంట్‌గా వీడియోస్‌లో ట్రై చేయండి. తప్పకుండా మీకు అది కూడా యూజ్‌ఫుల్ అవుతుంది. సో ఇది గైస్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసుకుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.